జొన్న రొట్టెలు ఎక్కువ శ్రమ లేకుండా చపాతీ కర్రతో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను చెప్పే టిప్స్ తో జొన్న రొట్టెలు చేసినట్లయితే మొదటిసారి చేసే వాళ్ళకైనా ఈ రొట్టెలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఈ వీడియో వచ్చేసి నేను జొన్న రొట్టెలు చేసే షాప్ లో తీసాను. నేను ఇక్కడ రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మధ్య మధ్యలో టిప్స్ కూడా చెప్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు ఈ జొన్న రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? జొన్న రొట్టెలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో 2 డబ్బాల వరకు వాటర్ వేసుకోండి. ఇక్కడ మనం ఏ డబ్బాతో అయితే వాటర్ తీసుకుంటామో అదే డబ్బాతో జొన్న పిండి కూడా తీసుకోవాలి. ఇలా 2 డబ్బాలు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. దీనిలోనే టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ని బాగా మరగనివ్వాలి. మనం అన్నం వండుకునేటప్పుడు ఎసరికి వాటర్ ఎలా అయితే మరగపెట్టుకుంటామో సేమ్ అలానే మరిగితే సరిపోతుంది. వాటర్ మరిగేలోగా ఇంకొక బౌల్లో జొన్న పిండి వేసి పెట్టుకోండి. జొన్న పిండి కూడా వాటర్ ఏ డబ్బాతో అయితే తీసుకున్నామో అదే డబ్బాతో 2 డబ్బాలు తీసుకుంటే సరిపోతుంది. పిండి ఇలా డబ్బాకి నిండుగా తీసుకోండి. ఒకవేళ పిండి కలిపిన తర్వాత లూజ్ గా అనిపిస్తే ఎక్స్ట్రా పిండి కొంచెం వేసుకోవచ్చు. కానీ ఒక డబ్బా వాటర్ కి ఒక డబ్బా పిండి కరెక్ట్ గానే సరిపోతుంది. ఒక్కొక్కసారి లూజ్ అవుతుంది. అది మనం తీసుకున్న జొన్న పిండిని బట్టి ఉంటుంది. మనం షాప్ లో కొన్న జొన్న పిండి అయితే రొట్టెలు సరిగా రావండి. అందుకని మనమే జొన్నలు తీసుకొని పిండి పట్టించుకోవాలి. పిండి పట్టించుకున్న తర్వాత ఎక్కువ రోజులు స్టాక్ పెట్టకూడదండి. కొన్ని రోజులు మాత్రమే వాడుకోవాలి. మరి ఎక్కువ రోజులు స్టాక్ పెడితే పిండిలో ఉన్న జిగురు పోతుంది, రొట్టెలు సరిగా రావు. వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత జొన్న పిండి వేసుకోండి. పిండి వేసిన తర్వాత గరిటెతో ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. జొన్నలు పట్టించేటప్పుడు చాలా మంది అనుకుంటారు గోధుమలు కలిపి పట్టిస్తారని. అలా ఏం పట్టించరండి. ఓన్లీ జొన్నలు మాత్రమే వేసి పట్టించుకుంటారు. ఈ జొన్న పిండిలో మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కలిపినా కూడా మనకి రొట్టెలు అయితే అస్సలు రావండి. ఓన్లీ జొన్న పిండి అయితేనే పర్ఫెక్ట్ గా రొట్టెలు వస్తాయి. ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి వేడిగా ఉన్నప్పుడే చేత్తో కానీ లేదా ఇలా మిషన్ లో కానీ వేసి కలుపుకోవాలి. ఇది వచ్చేసి రొట్టెల షాప్ కాబట్టి అందులో ఎక్కువ పిండి కాబట్టి వీళ్ళు ఇక్కడ మిషన్ లో వేసి కలుపుతున్నారు. మనం నార్మల్ గా ఇంట్లోకైతే ఒక గ్లాస్ పిండి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. మనం తక్కువ పిండి అయితే చాలా ఈజీగా కలుపుకోవచ్చు. తక్కువ పిండి అయినా కూడా వేడివేడిగా కలపటం కష్టం కాబట్టి చపాతీ కర్రతో మెత్తగా చేసుకోవాలి. పిండిని స్టవ్ మీద నుండి దింపిన తర్వాత ఒక బండ పైన వేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ స్టవ్ పక్కన బండ పైన ప్లేస్ ఉంటుంది కదండి, ఆ ప్లేస్ లో పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కాకుండా వేడివేడి పిండిని ఒక గిన్నెలో వేసుకొని కలపటానికి ట్రై చేస్తే పిండి కలపటానికి అవ్వదండి, వేడిగా ఉంటుంది కదా. ఒకవైపు చేతులు కాలుతూ ఉంటాయి కదండి, అందువల్ల పిండి కరెక్ట్ గా కలపటానికి అవ్వదు. ఇక్కడ రొట్టెల షాప్ కాబట్టి పిండిని ఇలా మిషన్ లో వేసి కలిపారు. ఇలా ఎంత మిషన్ లో వేసి పిండిని కలిపినా కూడా మళ్ళీ ఈ పిండిని ఇంకొకసారి బండ మీద వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిషన్ వచ్చేసి హోమ్ ఫుడ్స్ చేసుకునే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. చెక్కల పిండి జంతికల పిండి కలుపుకోవడానికి ఈ మిషన్ బాగా ఉపయోగపడుతుంది. పిండి మొత్తం కూడా ఇలా మిషన్ లో నుంచి తీసి బండ పైన వేసుకొని కొంచెం తడి చేయి చేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనం నార్మల్ గా చేతితో కలుపుకున్నా కూడా అంతే అండి. ముందుగా చపాతీ కర్రతో మెత్తగా చేసుకొని తరువాత చేతికి వాటర్ అప్లై చేసుకొని పిండిని ఇలా బండ పైన వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా ఎంత బాగా కలుపుకోగలిగితే జొన్న రొట్టెలు అంత బాగా వస్తాయి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు వదిలేయకూడదండి, వెంటనే రొట్టెలు చేసుకోవాలి. రొట్టెలు చేసే ముందే గిన్నెలో వాటర్ వేసుకొని కాటన్ క్లాత్ వేసి పెట్టుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని బాల్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్ చేసుకునేటప్పుడు కూడా పిండిని బండపైన వేసుకొని ఇలా చేత్తో రుద్దుతూ చేసుకోవాలి. మొదటిసారి చేసే వాళ్ళైతే పిండి ముద్ద మరీ ఎక్కువ తీసుకోకుండా చిన్న ముద్దలు తీసుకోండి. తర్వాత పొడి జొన్న పిండి బండపైన వేసుకోండి. ముందుగా పిండిని ఇలా చేత్తో రౌండ్ గా తిప్పుతూ రొట్టె చేసుకోండి. ఇలా అరిచేయంత సైజులో చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో రుద్దుకోవాలి. చపాతీ రుద్దినట్లు రెండో వైపుకి తిప్పి రుద్దకూడదండి, ఒకే సైడ్ మాత్రం రుద్దుకోవాలి. అలానే మరీ బలవంతా ఉపయోగించి రొట్టెను రుద్దకూడదు. అవసరమైనప్పుడు పైన పొడిపిండి కొద్ది కొద్దిగా చల్లుకుంటూ రొట్టె చేసుకోండి. పిండి మరీ ఎక్కువ చల్లుకోకూడదండి. పిండి అలా ఎక్కువగా చల్లుకుంటే రొట్టె కాల్చినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. అందుకని చూసుకొని కావలసినంత పిండి మాత్రమే రొట్టె పైన వేసుకోవాలి. రొట్టెని ఇలా చేత్తో రౌండ్ గా తిప్పుతూ చేసుకోవాలి.
కొంతమంది ఈ జొన్న రొట్టెల్ని ఓన్లీ చేత్తో మాత్రమే చేస్తూ ఉంటారండి. అలా అందరికీ చేయడానికి అవ్వదు కాబట్టి ఇలా ఈజీగా చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు. ఇలా రొట్టె చేసుకున్న తర్వాత పెనం పైన రొట్టె వేసేటప్పుడు మనం ఏ సైడ్ అయితే చపాతీ కర్రతో రుద్దామో ఆ సైడ్ అడుగు వైపు వెళ్లేటట్టు వేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత రొట్టె వేసుకోండి. తరువాత ఒక తడి కాటన్ క్లాత్ తీసుకొని వాటర్ మొత్తం పిండేసి ఇలా రొట్టె పైన అద్దుకోవాలి. ఇలా చేయటం వల్ల రొట్టె పైన ఉన్న పొడిపిండి అంతా కూడా వచ్చేస్తుంది. ఇలా ఎక్స్ట్రా పొడిపిండి తీసినట్లయితే మనకి రొట్టె అనేది ఎర్రగా కాకుండా పర్ఫెక్ట్ గా కాలుతుంది. రొట్టెని ఒకవైపు లైట్ గా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకోండి. ఇలా రొట్టె ఒకవైపు కాలినప్పుడు కొంచెం పొంగటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు రెండో వైపుకి తిప్పి వేసుకోండి. ఇలా రెండు వైపులా తిప్పుతూ రొట్టెని ముందుగా కాల్చుకోవాలి. మనం చపాతీకి రెండు వైపులా తిప్పుతూ ఎలా అయితే కాల్చుకుంటామో సేమ్ ఇది కూడా అలానే కాల్చుకోండి. ఇలా రొట్టె రెండు వైపులా కూడా మధ్యలో కాలిన తర్వాత అంచులు కాల్చుకోవాలి. చుట్టుపక్కల రొట్టె అంచులు ఎక్కడైతే కాలలేదో అక్కడ ఇలా రొట్టెని పెనం పైన ఒక పక్కకు వేసుకోండి. ఇలా ఒకవైపు నుండి ఇంకొక వైపుకి తిప్పి వేసుకుంటూ రొట్టె అంచులు మొత్తం కూడా కాల్చుకోవాలి. ముఖ్యంగా జొన్న రొట్టెలు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన టిప్స్ ఇంకొకసారి చెప్తాను. మనం ఎప్పుడూ కూడా బయట కొన్న జొన్న పిండి వాడకూడదండి. రొట్టెలకి డైరెక్ట్ గా మనమే జొన్నలు తీసుకొని పిండి పట్టించుకోవాలి. ఆ పిండి కూడా మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. అలా పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే జిగురుపోతుంది, రొట్టెలు కూడా పర్ఫెక్ట్ గా రావన్నమాట. అలానే ఒక డబ్బా పిండికి ఒక డబ్బా వాటర్ కరెక్ట్ గా సరిపోతాయి. పిండి కలుపుకున్న తర్వాత లూజ్ గా అనిపిస్తే ఒక్కొక్కసారి ఎక్స్ట్రా పిండి కూడా వేసుకోవాల్సి వస్తుంది. చూసుకొని వేసుకోండి. పిండి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేత్తో కలుపుకోవాలి, లేదా చపాతీ కర్రతో అయినా మెత్తగా చేసుకోవాలి. పిండి చల్లారిపోతే రొట్టెలు రావండి. అందువల్ల వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. అలానే రొట్టెలు చేసుకునేటప్పుడు మనం చపాతీలు చేసినట్టు రెండు వైపులా తిప్పుతూ కూడా చపాతీలాగా రుద్దకూడదు. ఒకే వైపు రౌండ్ గా తిప్పుతూ రొట్టె చేసుకోవాలి. జొన్న రొట్టెలు పెనం పైన వేసేటప్పుడు మనం ఏ సైడ్ అయితే రుద్దుతామో ఆ సైడ్ అడుక్కు వెళ్లేటట్టు వేసుకోవాలి. అలానే రొట్టెని కాల్చేటప్పుడు అస్సలు ఆయిల్ అంటూ వేయకూడదండి. ప్లెయిన్ గా ఇలానే కాల్చుకోవాలి. అలానే పిండిని మనం కలిపేటప్పుడు కంపల్సరిగా బండ పైన వేసి కలుపుకుంటేనే రొట్టెలు పర్ఫెక్ట్ గా వస్తాయి. రొట్టెని కాల్చేటప్పుడు కూడా ముందుగా మధ్యలో రొట్టెని రెండు వైపులా కాల్చుకున్న తర్వాత కంపల్సరిగా అంచులు కూడా కాల్చుకోవాలి. నార్మల్ గా చపాతీ కాల్చినట్లు రెండు వైపులా తిప్పుతూ కాల్చుకున్న తర్వాత కంపల్సరిగా అంచులు కూడా కాల్చుకోవాలి. రొట్టెని అలా అంచులు కాల్చకపోతే మధ్యలో అంతా కూడా బానే కాలుతుంది, చుట్టుపక్కల మొత్తం కూడా పిండి పిండిగా ఉంటుంది. జొన్న రొట్టెలు చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయితే మొదటిసారి చేసే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్ గా చేసేయొచ్చు. ఈ వీడియో వచ్చేసి నేను జొన్న రొట్టెలు చేసే షాప్ లో తీసానండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.